నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ అనిల్ చౌదరి గారు. వారితో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైవర్స్ అనేవి త్వరగా జరుగుతున్నాయి, అతి తక్కువ కాలంలోనే జరుగుతున్నాయి. ఎందుకు అనే దాని గురించి చర్చిద్దాం రండి. హాయ్. విన్నారు టాపిక్. మీరు ఆయుర్వేదిక్ డాక్టరే కాదు, సో మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా తక్కువ కాలంలో డైవర్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే కొంతకాలం ప్రయాణించి మెంటాలిస్ ఇది కాక అది వేరు. బట్ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కెమెరామెన్స్ కూడా మేము అలా ఫోటో ఇచ్చేసి ఇవ్వటానికి ఆల్బమ్ ఉందని తీస్తారు కదా ఫోటో షూట్స్, ఇవి అవి ఇవ్వడానికి వెళ్ళే లోపే వాళ్ళకి డైవర్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి. అంటే అంత త్వరగా అవడానికి రీజన్ ఏమంటారు? అంటే ఇప్పుడు మైండ్ సెట్లు ఎలా ఉన్నాయంటే ఏదైనా కూడా ఫాస్ట్గా తీసేసుకుంటున్నారు డెసిషన్స్. వెనక ముందు ఏం ఆలోచించుకోవట్లేదు. ఫ్యూచర్ మీద అసలు క్లారిటీ లేదు. పెళ్ళి అన్న ప్రేమ అన్నా కూడా వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లా ఉంది కొంతమంది అమ్మాయిలకి, కొంతమంది అబ్బాయిలకు కూడా. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్ గా ఉన్నారు. ఇద్దరు ఎక్కడ దొరికిన వాళ్ళు అక్కడ మోసాలు చేసుకుంటూ పెళ్లి పేరుతో బతుకుతున్నారు. అసలు డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకటి, ఈగో ఎక్కువగా ఉండడం, అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల, చెప్పుడు మాటలు ఎక్కువగా వినడం వల్ల, లేదు అంటే పెళ్లికి ముందు ఉన్నంత అందం ఆఫ్టర్ మ్యారేజ్ లేకపోవడం అబ్బాయికైనా అమ్మాయికైనా. సో అడ్జస్ట్మెంట్ లేకపోవడం ఇంకొకటి, రెస్పెక్ట్ అనేది లేకపోవడం ఇద్దరి మధ్య. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ పక్క వాళ్ళని చూసి చెడిపోయి డివోర్స్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ లైక్ హస్బెండ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ డబ్బున్న పర్సన్ మధ్యలో పరిచయం జరిగిన, హస్బెండ్ కన్నా ఎక్కువ కేరింగ్ ఎఫెక్షన్ చూపించినా కూడా సో వెళ్ళిపోతున్నారు. అంటే డివోర్స్ తీసుకోవడానికి ఒక్క రీజన్ అని లేదు, లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. మనిషికి ఒక్కొక్క రీజన్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్ లేక తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కేరింగ్, లవ్, అఫెక్షన్ వీటి కోసం పక్క వాళ్ళ దగ్గర దొరికితే అప్పుడు డివోర్స్ వీళ్ళకి ఇచ్చేసి తీసుకున్నారు కొంతమంది. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మన పెళ్లి వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవుతుంది. డివోర్స్ మరి ఏ టైంలో తీసుకోవచ్చు అని అడుగుతారేమో. సో నాకు తెలిసిన వరకు క్రూయల్ టార్చర్స్ ఉండి మనీ కోసం హెరాస్మెంట్లు చేయడం, క్యారెక్టర్ గురించి లైక్ అమ్మాయి కానీ అబ్బాయిని కానీ క్యారెక్టర్ గురించి ఎక్కువగా అనుమానాలు అబద్ధాలు సహజంగానే కావాలని కావాలని టార్చర్స్ పెట్టడం, క్యారెక్టర్ బ్యాడ్ చేసి 10 మందికి స్ప్రెడ్ చేయడం, అమ్మాయి గురించి నెగిటివ్ గా చెప్పడం, లైక్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, లైక్ ఇంట్లోనే పెట్టి 4 గోళ్ల మధ్య కొంతమంది టార్చర్ పెడతారు. కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయి అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా నటిస్తారు ఈడు జోడులాగా. సో ఈ 4 గోళ్ల మధ్య ఏమవుతుంది అంటే లైక్ అసభ్యకరమైన అబ్యూజింగ్ వర్డ్స్ వాడుకోవడం, అమ్మాయిని మెంటల్లీ, సెక్షువల్లీ, ఫినాన్షియల్లీ ప్రెషర్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, కొట్టడం, నోటికి వచ్చినట్టుగా వల్గర్ స్లాంగ్ యూజ్ చేయడం, నిన్ను ఏం చేసినా నీకు ఎవరు లేరు అని అబ్యూజింగ్ వర్డ్స్ వాడడం. అయితే ఇది ఒక ఎత్తు అయితే, సో ఇదే సిచ్యువేషన్ పేరెంట్స్ సపోర్ట్ ఉన్న అమ్మాయి అయితే ఒకప్పుడు గత ఒకప్పుడే చెప్పుకుంటుంది. పేరెంట్స్ లేని వాళ్ళు, లేదు అంటే తల్లిదండ్రి డివోర్స్ తీసుకొని విడిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేసే అమ్మాయి అయితే పేరెంట్స్ లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? భర్త కొట్టినా తిట్టినా సర్దుకుపోవాలి అనేది అంటారు. అన్ని వేళలో అది కరెక్ట్ అంటారా? కొట్టినా తిట్టినా అంటే ప్రేమతో ఒక దెబ్బ కొట్టొచ్చు, కోపంతో ఒక దెబ్బ కొట్టొచ్చు, కానీ లైఫ్ అంతా కొట్టించుకోవడం లానే. ఎవరికి కొట్టే హక్కు లేదని రాజ్యాంగం ఇచ్చింది, చట్టం చెప్తుంది. కాకపోతే మన సమాజంలో మనం పెరిగిన తీరును బట్టి ఆ మగాడని వాడు 4 కొడతాడు పడాలి అనేది ఎందుకు వస్తుంది అసలు? ఏంటి అంటే మన భారతదేశం అనేది మూఢనమ్మకాలకు ఒక క్యాపిటల్ అయింది. మొదటి నుంచి ఏంటి అంటే మగ మనిషిని ఒక పై పొజిషన్లో ఉంచడం ఒకటి. సో అబ్బాయి అంటే గొప్పవాడు, అబ్బాయి అంటే ఎక్కువగా బలం ఉన్నవాళ్ళు అని వాళ్ళని మెంటల్గా వాళ్ళు డెవలప్ చేశారు. సో ఆడపిల్లకి మరి కొంచెం
ఫ్రీడమ్ లేకుండా వెనకటి రోజుల నుంచి కూడా చూసుకుంటే ఆ అమ్మాయిని వంట ఇంటి కుందేలా ఉంచడం. సో దానివల్ల బయట ప్రపంచం ఎక్కువగా తెలుసుకోలేకపోవడం. అండ్ తెలుసుకునే టయానికి వయసు అయిపోయి ఉండొచ్చు, లేదు అంటే మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, నలుగురిలో మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. సో ధైర్యం ఒకటి ఉండకపోవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి లేకపోవచ్చు. లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇంకా ఈ ఆడపిల్లలు ఏంటి అంటే 4 గోళ్ల మధ్య కుల్లి అక్కడక్కడే ఉండిపోవడం, లేదు అంటే బయటకు వచ్చి చెప్తే ఎవరేమనుకుంటారు, నా పరిస్థితి ఏంటో అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకోవడం. మొన్న రీసెంట్ గా ఎవరో ఒక అమ్మాయి అండి సూసైడ్, డాక్టర్ డాక్టర్ అసలు డాక్టర్ అయ్యి ఉండి ఆమె ప్రాణం విలువ ఇంకా ఎక్కువ తెలుసు. లైవ్ లో సూసైడ్ చేసుకున్నారు వాళ్ళ అమ్మకి ఏదో చెప్తా. ఒక డాక్టర్ తను బయటకు వచ్చి బతకొచ్చు, బట్ ఆ పొజిషన్ వరకు వెళ్ళారంటే చాలా మంది ఆవిడని అంటున్నారు, కానీ చావడానికి చాలా ధైర్యం కావాలి కదా. చావడానికి ధైర్యం కావాలి, కాకపోతే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అని అంటే, ఇప్పుడు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఎంత చదువైన చదువుకోనివ్వండి, ఎన్ని డిగ్రీస్ అయిన దగ్గర ఉండనివ్వండి, ధైర్యం అనేది ఉండదు. నెగిటివిటీని పక్కన పెట్టేయడం అనేది ఉండదు. నువ్వు ఏ చదువు లేకుండా మీ దగ్గర ధైర్యం, పాజిటివ్ మైండ్ సెట్, ఈ రెండు ఉంచుకోండి. అండ్ ఇంకోటి సమాజం అంటే ఇప్పుడు అదే అమ్మాయి బతికి బయటకు వచ్చినా కూడా భర్త గిచ్చొచ్చింది అనేవాళ్ళు అనేవాళ్ళు అంటారు. అదే పాజిటివ్ తీసుకోమని చెప్తున్నాను నేను, అందుకనే. సో నెగిటివ్ వర్డ్స్ పక్కన పెట్టండి. తను కరెక్ట్ గా ఉందా లేదా తనకు తెలుస్తుంది, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి తెలుస్తుంది కదా. కొంతమందికి కాతే ఇప్పుడు 10 లో మినిమం ఒక 2-3 మెంబర్స్ కైనా తెలుస్తుంది కదా, గుడ్ బ్యాడ్. సో ప్రతి ఒక్కరిని నమ్మించాలి, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి మనం, ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి మనం తలంచాలి అని మనం ఎప్పుడైతే ఈ 4 మన మైండ్ లో పెట్టుకుంటామో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నువ్వు చేసే పని కరెక్టా కాదా, నీ కోసం నువ్వు బతుకుతున్నావా లేదా, నిన్ను హ్యాపీగా ఉంచుకుంటున్నావా లేదా, అసలు నీకేం కావాలి. సో అని మన కోసం మనం డైలీ ఒక 10 or 15 minutes మన గురించి మనలో మనం చదువుకుంటూ మనల్ని మనం కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇందా మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ కాకుండా ఇప్పుడు త్వరగా విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒక మంచి హెల్దీ సమాజమో లేకపోతే హెల్దీ రిలేషన్షిప్, వాటి కోసం వాళ్ళు ఏవేవి చూసుకొని ఆ తొందరపాటు నిర్ణయం అని కూడా అనడానికి లేదండి. నేను ఇంకొకటి కూడా చెప్తాను, మేబీ అది బెటర్ ఏమో. స్టార్టింగ్ లోనే అయిపోతే సగం జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. కానీ ఏ ఫ్యాక్టర్స్ తీసుకొని చూసుకొని ఆ నిర్ణయం తీసుకుంటే మంచిది అంటారు. అసలు పెళ్లి చేసుకోవడానికి ముందే డెసిషన్ తీసుకొని చేసుకోవాలి. డివోర్స్ కి ఏ ఆలోచించి కాదండి, పెళ్లి చేసుకునే ముందే అసలు మనకి సూటబుల్ అవుతారా లేదా, దిస్ ఈజ్ అవర్ మైండ్ సెట్. సో తన మైండ్ సెట్ ఎలా ఉందో, నా మైండ్ సెట్ ఎలా ఉంది, తన మైండ్ సెట్ ఎలా ఉందో, సో వాటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలమా, అంత క్యాపబుల్ ఉందా లేదా. సో థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళని పక్కకి పెట్టగలే అంత ఆలోచన మాకుందా, ఆ టైం అంటే టైం డిసిప్లైన్ ఉందా లేదా, టైం మెయింటెనెన్స్ ఉందా లేదా, పేషెన్స్ ఉందా లేదా. పొరపాటు అంటే 90 సార్లు మనం మిస్టేక్స్ చేసినా ఇంకొకటి ఉంటది కదా, ఇంకొక 10 సార్లు మనం బ్యాలెన్స్ చేసుకోగలం. ఎందుకంటే ఈ 90 సార్లు చేసిన మంచి పనులు, ప్రేమ అనేది ఆ 10 సార్లు క్షమించగలుగుద్ది ఎవరికైనా. ఇదొకటి ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో చేసుకొని డివోర్సులు తీసుకోవడం కన్నా ఆలోచించి పెళ్లి చేసుకోవడం మంచిది. అసలు నేను ఈ మ్యారేజ్ లైఫ్ కి నేను అసలు ఓకేనా కాదా అని ఆలోచించుకొని, సో ఇవన్నీ నేను ఈ సముద్రాన్ని ఈదుకోలేను, ఈ బాగా ఏముంది ఒక చేత అవదు, 2 చేతులు ఏ చేయి పని అయిపోయినా ఇంకేం అవ్వదు. ఇందులో 2 చేతులు ఈక్వల్ గా ఉండాలి, 2 చేతులు డౌన్ టు ఎత్తులా ఉండాలి. సో ప్రతి దాంట్లో కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో కూడిన బంధం అయితేనే నిలబడుతుంది, కానీ కమర్షియల్ మ్యారేజ్ తగ్గమనడం అనేది కూడా ఇందులో కరెక్ట్ అస్సలు అవ్వదు. ఒకసారి వాళ్ళు తగ్గితే ఒకసారి వీళ్ళు బ్యాలెన్స్. ఒకవేళ తగ్గినా కూడా చివరికి ఏదో ఒక రోజు విరక్తి వచ్చేసిద్ది, నేను ఎందుకు బతుకుతున్నాను అని. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఒకళ్ళు కోపడితే ఒకళ్ళు తగ్గండి ఓకే, కానీ ఎప్పుడు ఒకళ్ళే తగ్గుతూ పోతే ఇలా అయిపోతుంది కదా బ్యాలెన్స్, ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఆ అమ్మాయికి ఏంటి అంటే ఇంకా చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా, సో నేను అంతా వాళ్ళ కోసమే చేస్తున్నాను, అంతా వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాను, సో నాకేంటి, నాదేంటి, అసలు నా పరిస్థితి ఏంటి,
చాలా మంది ఏంటంటే అమ్మాయి అని అంటారు కానీ ఇది అమ్మాయిల గురించి ఏం కాదు డిస్కషన్, అబ్బాయిలు కూడా. బికాజ్ ఎందుకంటే నేను ఒకటి నమ్ముతానండి అందుకని ఏంటంటే అబ్బాయి లేదు అమ్మాయి లేదు, కొడితే ఒకరికి ఇద్దరికి ఒకటే దెబ్బ, ఇలా కట్ చేస్తే అందరికి వచ్చేది అదే రక్తం. కాకపోతే ఈ సెన్సిటివ్ టాపిక్స్ అనేవి ఐ మీన్ బాడీ పరంగానో లేకపోతే పీరియడ్స్ అవ్వండి లేకపోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి డెలివరీస్ ఇట్లా, సో లేడీస్ మీద కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది అంటే మిగతా ఫీలింగ్స్ ఎమోషన్స్ అందరికి ఒకటే ఉంటుంది. ఇందులో ఈ ఆటలో ఏంటంటే పెళ్లి అనే ఒక ఆటలో ఎవరు తెలివైన వాళ్ళైతే వాళ్ళు గెలుస్తున్నారు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళైతే వాళ్ళు మోసపోతున్నారు అనేది నా అభిప్రాయం. అసలు నాకు తెలిసి ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదనని కొన్ని జంటల్ని కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. పెళ్లి వెనక ఇన్ని కుట్రలు ఉంటున్నాయా, బట్ కానీ ఆ 2 అక్షరాలతో ఆ ఒక్క వర్డ్ తోటి వీళ్ళు చాలా చాలా కుట్రలు కుతంత్రాలు చాలా చాలా చేస్తున్నారు. చక్కగా అప్పటిదాకా లగ్జరీగా ఉన్న అబ్బాయి, లగ్జరీగా ఉన్న అమ్మాయి, లేదు అంటే చక్కగా మంచి వ్యక్తిత్వాలతో ఉన్న వాళ్ళు ఆ పెళ్లి పేరుతో చిక్కుల్లో పడిపోవడం, డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోవడం, నిందలు పడిపోవడం, వాళ్ళేంటో వాళ్ళకి తెలియకుండా ఏటో కనిపించకుండా పోవడం జరుగుతుంది. సో ఈ రోజుల్లోనైతే ప్రశాంతంగా బతకడం మంచిది అనిపిస్తుంది. పెళ్లి అవన్నీ పక్కన పెట్టేసేసి, అంటే పెళ్లి అనేది కావాలేమో కదండి, మేబీ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే అసలు పెళ్లి చేసుకోవాలి అంటే ఒక యాజ్ ఎ డాక్టర్ గా చెప్తే పెళ్లి అనేది కావాలి. వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా హెల్తీ లైఫ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉండే లైఫ్, లైక్ వంశం అభివృద్ధి చెందాలి అన్న సో మ్యారేజ్ అనేది కావాలి. నాట్ డిపెండ్ ఆన్ దిస్ ఫ్యాక్టర్ ఓన్లీ కదా, ఎమోషనల్స్ ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు గౌరవించుకోవాలి. అభిప్రాయాలు రకరకాలు ఉంటాయి, మన చేతి వేలే ఒక రకంగా. సో అభిప్రాయాలు గౌరవించుకోవాలి ఇద్దరివి, అప్పుడు అది బాగుంటుంది. మీరు చెప్తుంది డాక్టర్ వేలో చెప్తారు, నా వేలో ఏంటి అంటే చేసుకోవాలి అని అదే చేసుకోవాలి కానీ కరెక్ట్. కానీ ఒక ఫ్యామిలీ కోచ్ గా వచ్చేసరికి ఎలా ఉంది అంటే కౌన్సిలింగ్స్ ఇస్తూ ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళు చెప్పే ఇష్యూస్ గురించి ఏంటి మరి ఇంత దరిద్రంగా ఉందా, నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోవడం వేరు, కానీ మెంటల్ టార్చర్స్ అలా సో చేసుకోకుండా ఉంటే బెటర్ ఏమో సమ్ టైమ్స్ కొంతమంది అని కొన్ని సందర్భాల్లో కొన్ని కేసెస్ చూసినప్పుడు అనిపిస్తుంది. త్వరగా తీసేసుకుంటున్నారు కదా వాళ్ళు, ఏంటంటే క్రూయల్ ఫ్యాక్టర్స్ మీరు అన్నట్టు ఇందా చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్స్ లోనే తీసుకుంటే బాగుంటుంది. క్రూయల్ ఫ్యాక్టర్స్ మొదటి నుంచి కూడా మైండ్ గేమ్ ఆడడం, మెంటల్ హెరాస్ చేయడం, అలాంటి వాళ్ళు అయితే ఓకే, కానీ ఈగోస్ కి వెళ్ళి తీసుకోవడం అనేది నాకు అది ఈగోస్ కి వెళ్ళడం. లేదు అంటే పెళ్లికి ముందు మీ అబ్బాయికి ఒక నెలకు అదే సంవత్సరానికి ఒక 20 లక్షల ప్యాకేజ్ అని చెప్పారు, ఇప్పుడు తగ్గిపోయింది. సో దట్ ఆ రీజన్ తో మేము మీకు డే సిబిల్ స్కోర్ తక్కువైనా ఇస్తారు, లేదు అంటే పెళ్లికి ముందు ఉన్నంత అందంగా ఇప్పుడు లేవని ఇస్తారు. లేదు ఇంకొక సిల్లీ స్టోరీ, జిమ్ ట్రైనర్ హస్బెండ్ సో తను కూడా స్లిమ్ గా చేస్తాడని పెళ్లి చేసుకుందంట ఆవిడ. సో పెళ్లి తర్వాత స్లిమ్ గా చేయలేదని డివోర్స్ ఇచ్చేసింది, కేసు పెట్టేసి. అంటే ఏదో ఒక అవసరం కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కానీ నాకు ఎండ్ ఆఫ్ ద డేకి నాకు ఒక తోడు కావాలి, నా ఫీలింగ్స్, నా నా భావాలు, నా మంచి చెడు నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నాకు మంచి చెడు చూసుకునే వాళ్ళు కావాలి అని ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంటే, అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు. నేను అది అనుకుంటున్నాను. ఆ అండర్స్టాండింగ్ లేకుండా నీకు ఎన్ని కోట్లైనా ఉండనివ్వండి, నువ్వు ఎంత పెద్ద తోపు అయినా అవ్వనివ్వండి, నీకు ఎన్ని లక్షల ప్యాకేజ్లు అయినా ఉండనివ్వండి, వేస్ట్. అండర్స్టాండింగ్ ఉండాలి. ఎంతమంది వచ్చి వీళ్ళని ఎన్ని రాళ్ళు వేసినా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే ఆ పెళ్లి వ్యవస్థకి పెళ్లికి అర్థం ఉంటది. ఇప్పుడు ఏంటంటే అన్ని చీటింగ్ మ్యారేజెస్ చాలా వరకు చూస్తున్నాం కదా. పెళ్లికి అర్థాలు మారిపోతున్నాయి. నా భర్తే నాకు ప్రాణం అని దేవుడు కాకుండా భర్త కాళ్ళకి హారతలు ఇచ్చే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా నాకు ఈ భర్త వద్దు అనుకున్నంత టార్చర్స్ పెట్టి బయటకు వచ్చిన ఆడవాళ్ళు చాలా మందిని చూశాను కౌన్సిలింగ్ లో. సో ఎనీవే ఏదైనా కూడా చేసుకోవడానికి ముందు ఆలోచించాలి. చేసుకున్న తర్వాత పట్టగలిగిన వరకు ఓపిక పట్టాలి. లేదు అంటే ఓవర్గా లీగల్ ఇష్యూస్ పెట్టుకోకుండా మంచితనంతో ఫ్రెండ్షిప్ గా విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. అది అంతవరకు చెప్తాను నేను. కరెక్ట్ అండి. సో అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ అనేది ఏ రిలేషన్ అయినా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఫస్ట్ అండర్స్టాండింగ్, తర్వాత రెస్పెక్ట్, ఆ తర్వాతే ట్రస్ట్.
ఎందుకంటే అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు అన్నట్టు నిజంగానే కరెక్ట్ గా చెప్పారు, అండర్స్టాండింగ్ ఇది ఇంపార్టెంట్ అని. సో థ్యాంక్ యూ అండి.